నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికా దేశం వచ్చేసి మనం చూసుకుంటే ఇరాన్ ముందు ఒక ప్రతిపాదన అయితే ఉంచిందనమాట. అలాగే ఈ ప్రతిపాదనకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. వచ్చే వారంలో యూరోప్ లో మనం చూసుకుంటే కానీ ఈ యొక్క ప్రతిపాదనకు సంబంధించి ఇరాన్ సంతకం చేయనుందని చెప్పేసి ఇరాన్ సుప్రీం లీడర్ కూడా దీనికి అంగీకారం తెలిపినట్లయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారన్నమాట. వివరాల్లోకి వెళితే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఉన్నత స్థాయి నాయకత్వంతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. వారి ఆమోదం పొందిన నేపథ్యంలో ఇరాన్ పైన జరగాల్సిన దాడులను మరియు బాంబుల దాడులను అమెరికా అధ్యక్షుడిగా నేను రద్దు చేస్తూ ఉన్నానని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ చర్చలు మరియు వాటిలోని ముఖ్యమైన అంశాలు ప్రణాళికాబద్ధంగా సమగ్రంగా అన్ని దేశాల ద్వారా ఆమోదించబడ్డాయి. ఇందులో అమెరికాతో పాటు ఇజ్రాయిల్, సౌదీ అరేబియా, యుఏఈ, ఖతారు, టర్కీ, పాకిస్తాన్, బెహ్రెన్, కువైట్, జోర్డాన్, ఈజిప్టు మరియు ఇతర దేశాలు భాగస్వామ్యమయ్యాయని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రస్తుతం ఇరాన్ ముందు ఉంచిన అమెరికా ప్రతిపాదనకు మనం చూసుకుంటే కువైట్ మరియు గల్ఫ్ దేశాలు కూడా ఆమోదం తెలిపాయి. వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకున్న తర్వాత మాత్రమే ఇరాన్కు మేము ఆ యొక్క ప్రతిపాదనను పంపించాము. ఆ యొక్క ప్రతిపాదనను ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ కూడా ఆమోదించారని చెప్పేసి, అలాగే వచ్చే వారంలో యూరోప్లో జరుగుతూ ఉన్న సమావేశంలో దీనిపైన ఇరాన్ యొక్క ప్రతినిధులు, ఇరాన్ యొక్క ప్రభుత్వ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంతకం చేస్తారు. దీంతో శాంతి ఒప్పందం కుదురుతుందని చెప్పేసి ఆయన తెలిపారు. అయితే ఈ ఒప్పందం పూర్తిగా ముగిసే వరకు, ఒప్పందం ఖరారయ్యే వరకు నావికాదళ దిగ్బంధం పూర్తి స్థాయిలో అమల్లో ఉంటుంది. దీనికి సంబంధించిన సంతకాల కార్యక్రమం ఎక్కడ జరుగుతుందని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే తెలిపారన్నమాట. ప్రస్తుతం అమెరికా ప్రతిపాదనకు కువైట్ మరియు గల్ఫ్ దేశాలు కూడా ఆమోదం తెలిపాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.